కళాకారిని కథలు చూసినరా? ఈమె ఒక కెనడియన్ ర్యాపరు. తల్లిదండ్రులేమో ఒకరు తమిళియన్, ఒకరు స్వీడిష్. ఈమెనేమో కెనడాలో పుట్టింది, వ్యాంకోవర్లా. ఇప్పుడు ఉంటున్నదేమో యుఎస్లా. చేస్తున్న కథలేమో ఇవి. వాడుకల్లో ఉన్న ఈమె పేరు టామీ జెనిసిస్, కానీ అసలు పేరు జెనిసిస్ యాస్మిన్ మోహన్ రాజ్. అంటే 3 మతాలకు సంబంధించిన పేరు పెట్టుకుని, అంటే లిటరలీ వాళ్ళ పేరెంట్స్ ఏంది అని అంటే మేము 3 మతాలని గౌరవిస్తాం అన్నట్టుగా పేరు మాత్రం పెట్టుకున్నారు. కానీ చేసే లెక్కలు, ఆ పాట, ఆ ఏషం చూసిండ్రు కదా. సిల్వని ఏడేడ పెట్టుకుంటుంది, ఏమేం చేస్తుంది, ఆ బొట్టు, జుట్టు, నగలు ఇవన్నీ మనం కదా వాడేది. వాటిని ఏ కాస్ట్యూమ్ మీద వాడుతుంది అమ్మగారు చూడుండ్రి. ఈ సాంగ్ పేరు ట్రూ బ్లూ. ఇది రిలీజ్ అవ్వంగానే ఫుల్ కాంట్రవర్సీ అయి కూర్చుంది ఇప్పుడు. కానీ ఈ పిల్లని ఎందుకమ్మా ఇట్లా పాట వేసినావు అని అడిగితే ఏమని చెప్పింది తెలుసా? నేను చిన్న ఉన్నప్పుడు నన్ను బ్రౌన్ గర్ల్ అని, మిక్స్డ్ రేస్ అని ఇట్లా బులింగ్ చేసేటోళ్ళు జనాలంతా కూడా నన్ను. అందుకోసమే నేను ఇప్పుడు ఇట్లనే వేస్తా. వాళ్ళు నిన్ను బులింగ్ చేసిండ్రు, నువ్వు బాధపడ్డావు, మరి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా నేను. 100 కోట్ల మంది ఫాలో అయ్యే సంస్కృతిని ఇట్లా కించపరిచి చాలా చండాలంగా చూపిస్తున్నావు. నీది కరెక్టా నువ్వు చేస్తున్నది? ఈ పిల్ల చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఆ సాంగ్స్ అదంతా కూడా సెక్షువల్లీ స్ట్రాంగ్గా, బోల్డ్గా, ఒక రకంగా ఉండే సాంగ్స్ అన్నట్టు. ఇవన్నీ ఇట్లాంటివే చేస్తుంది. అండ్ ఈమె బైసెక్షువల్. సరే ఆమె ఏదైనా కానీ ఈ కంటెంట్ మాత్రం చాలా చండాలంగా ఉంది. మీకు తెలుసు కదా, బ్లూ కలర్ అంటే మనము రాముణ్ణి, కృష్ణుణ్ణి, కాళికామాతని వీళ్ళంతా కూడా నీలి రంగులు ఉంటారు. అంటే అలాంటి ఛాయ వాళ్ళది అని చెప్పేసి మనము వర్ణిస్తూ ఉంటాం. అందుకోసమే ఈమె ఆ నీలి రంగును మొత్తం బాడీ అంతా వేసుకొని ఈ చండాలమైన పనులన్నీ వేస్తుంది. సిగరెట్ తాక్కుంటా, ఇటు సిల్వను నాక్కుంటా, ఈ ఏషాలన్నీ అందుకే అనమాట. ఇట్లా ఈ అవతారం ఎత్తి 2 మతాల్ని కించపరుచుతూ ఉంది. సాంగ్ మొత్తం వల్గారిటీయే ఉంది. అయినా కూడా అసలు ఏజ్ రిస్ట్రిక్షన్ అన్న పడుతుంది, అది కూడా పడలేదు. మరి యూట్యూబ్ లెక్కలు ఏందో, అవి ఏం కథలో మరి ఏందో మరి. అట్లా వాడొకడు ఇంకొకడు ఉన్నాడు ఆ యుఎస్లో, ఈఎల్టీ ఫుల్లా అంట వాని పేరు, ఉల్ఫాగాడు. అట్లనే ఉన్నది ఆ పేరు కూడా పాడుగాను. వాడేం చేసిండంటే ఒక బుక్ లాంచ్ చేసిండు. ఆ బుక్ పేరు కాళీ మా, కానీ దానిపైన బొమ్మ కాళీమాతకు ఉరేసింది ఉంది, అది పెట్టిండు. ఈ బుక్ని తీసుకొచ్చి అమెజాన్ వాడు అమ్ముతున్నాడు. అమెజాన్లో ఉంది ఆ బుక్, మీరు చూడొచ్చు కావాలంటే. అసలు అమెజాన్ వాడు మన దగ్గర 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. మరి వీళ్ళ కల్చర్కి ఎక్కడనో ఇదంతా హర్ట్ అయ్యేటట్టు ఉన్నది. ఎందుకు మనకు వచ్చింది ఇవన్నీ అమ్మొద్దు మనము అనే తెలివి కూడా మనకి లేదా? అంటే అనేటోడు ఎవ్వడు లేడు, వీళ్ళు ఏం బీకలేరు అనే ధైర్యమా?